రవితేజ మళ్లీ వింటేజ్ ఫామ్లోకి వచ్చేశాడ్రా బాబు. నిజం చెప్పాలంటే మధ్యలో కొన్ని సినిమాలు చూసి ఏంటి రవణ ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో ఆయన ఎనర్జీ చూస్తే మాస్ రాజా ఈజ్ బ్యాక్ అని గట్టిగా అనిపిస్తుంది. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించరు. అది చూసి నేను కూడా షాక్ అయ్యాను. అబ్బా, ఇప్పుడే థియేటర్ నుండి బయటకొచ్చానో లేదో అలా మైండ్లో తిరుగుతూనే ఉంది సినిమా. ఒక రిలీఫ్ అనిపించింది బాస్. ఏదో భారీ యాక్షన్, రక్తం ఏమీ లేదు. ప్రశాంతంగా నవ్వుకోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు ఆ పక్క సీట్లో ఉన్నోడితో కలిసి పడిపడి నవ్వాను. అంటే కొన్ని సీన్లు అంత హిలేరియస్గా ఉన్నాయి. కానీ మధ్యలో కొంచెం ఏంటి కథ ఎటో వెళుతోంది అనే డౌట్ కూడా వచ్చింది. కథ విషయానికొస్తే మన హీరో రామ్ సత్యనారాయణ ఒక వైన్ బిజినెస్ మ్యాన్. పెళ్ళామంటే విపరీతమైన భయం, గౌరవం. అలాంటివాడు బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయితో చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కుల్లోంచి బయటపడటానికి తను ఆడిన అబద్ధాలు, దానివల్ల వాళ్ల ఫ్యామిలీలో జరిగిన గందరగోళం, ఇదే కథ. సింపుల్గా చెప్పాలంటే ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం భలే సరదాగా సాగిపోతుంది. రవితేజ మార్క్ ఎనర్జీ, వెన్నెల కిషోర్ టైమింగ్ అస్సలు బోర్ కొట్టనివ్వదు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీన్ మాత్రం సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అక్కడ ఇచ్చే మలుపుతో సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ డ్రామా ఎక్కువై లాగ్ అనిపించినా క్లైమాక్స్కు వచ్చేసరికి మళ్లీ కామెడీతో కవర్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదుగాని ఫన్ వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తుంది. యాక్టర్స్ విషయానికొస్తే అన్న ఎనర్జీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. క్లాస్ లుక్లో కూడా మాస్ డైలాగ్స్తో ఎరగదీశాడు. హీరోయిన్లలో డింపుల్ హయాతి ట్రెడిషనల్ రోల్లో బాగుంది. ఆషికా రంగనాథ్ గ్లామర్ పరంగా ప్లస్ అయింది. కానీ ఈ సినిమాకి పిల్లర్స్ అంటే వెన్నెల కిషోర్ మరియు సత్య. వాళ్లు లేకపోతే సినిమా సగం చెప్పగా ఉండేది. డైరెక్టర్ కిషోర్ తిరుమల తను అనుకున్న పాయింట్ని క్లారిటీగా చెప్పారు. కానీ స్క్రీన్ ప్లేలో కొన్ని సీన్లు అనవసరంగా పొడిగించినట్టు అనిపించింది. అక్కడ కొంచెం ట్రిమ్ చేసుంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. రన్ టైం 2 గంటల 20 నిమిషాలుంది. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు కట్ చేయొచ్చు. విజువల్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. స్పెయిన్లో తీసిన సీన్స్ ఐ ఫీస్ట్లా అనిపిస్తాయి. భీమ్స్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ పెద్దగా గుర్తుండవుగాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కామెడీ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఆ వైన్ కంపెనీ థీమ్ మ్యూజిక్ భలే ఉంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రవితేజ వింటేజ్ ఎనర్జీ, వెన్నెల కిషోర్ కామెడీ, ఇంకా ఆ రిచ్ విజువల్స్. మైనస్ విషయానికొస్తే కథలో పాతదనం, కొన్ని ల్యాగ్ సీన్లు, అంతగా ఆకట్టుకోని పాటలు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా ఎవరికీ అంటే వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలి అనుకునేవాళ్లకి ది బెస్ట్ ఆప్షన్. ఇది ఖచ్చితంగా థియేటర్ వాచ్ సినిమానే. ఓటీటీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. థియేటర్లో ఆ నవ్వుల మధ్య చూస్తేనే కిక్ ఉంటుంది. నా రేటింగ్ 3/5. కథ రొటీన్గా ఉన్నా రవణ ఎనర్జీ అండ్ కామెడీ కోసం ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? రవితేజ కామెడీ నచ్చిందా లేదా? కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మన రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సినిమా రివ్యూతో కలుద్దాం. సెలవు.